నిజంగా నిక్కాసుగా నిలబడి మీరు మేము మనమందరం కలిసి పోరాటం చేస్తేనే తప్ప భావి తరాలకు భవిష్యత్ తరాలకు బాటేసిన వాళ్ళ అవుతామన్న మాట గుర్తు చేస్తూ మా సీనియర్లో ఇంకేమైనా సలహాలు సూచిస్తే నిర్మూలనే చెప్తున్న అధ్యక్ష వేదికలో సభకు చెప్తున్న సీనియర్ని ఎక్కడికి పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. సార్ సంతోషం శ్రీహరి అన్న, నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం అంటే నేను చెప్తున్నా అర్థమైతలేదు. రెండోసారి రెండోసారి నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా అన్న. మళ్ళా పాత విషయాలకే పోతుండు ఇంప్లీడ్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీడ్ అయినా జరగదు. జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకు ఎంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి. అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి.